ఒక పెద్దాయన ఒక బిచ్చపాయనకి కనపడినప్పుడల్లా రూ. 10 ఇచ్చేటోడనమాట బిచ్చం. అలా ఇస్తున్నాడు. బోత్ ఆర్ హ్యాపీ. ఇక కొన్ని నెలల తర్వాత ఆ పెద్దాయన రూ. 5 ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఇంకా బిచ్చపాయనేమి అడగలే, వచ్చింది కదా అని తీసుకుంటుండనమాట. ఇంకా అలాగే రూ. 5 కంటిన్యూ అవుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత రూ. 5 కాస్త రూ. 2కి దిగిండనమాట. రూ. 2 ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఆ బిచ్చపాయన అడిగిండు, సార్ అప్పట్లోనేమో 10 ఇచ్చేటోళ్ళు, తర్వాత ఏమో రూ. 5కి దిగిండ్రు, ఇప్పుడేంది సార్ ఖర్చులన్నీ పెరుగుతున్న టైంలో మీరు రూ. 5ది రూ. 2 చేసిండ్రు, ఏం సార్ అని అడిగితే ఆయన చెప్పిండు అనమాట, ఒరే బాబు నీకు రూ. 10 ఇచ్చినప్పుడు నేను సింగిల్గాని నేను ఏక్ నిరంజన్ ఒంటరిగాన్ని. ఇక తర్వాత పెళ్ళయింది, నా భార్య వచ్చింది, ఖర్చులు పెరిగినాయి, అందుకే రూ. 5 చేసిన. ఇక ఈ సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టుకొచ్చిండ్రు, మరి వాళ్ళకి ఖర్చులు పెరిగినాయి, అందుకే రూ. 2కి దిగినా అని చెప్పిండు అనమాట. అప్పుడు ఆ బిచ్చపాయన ఏమన్నాడు తెలుసా అండి, ఓహో అట్లాగా సార్ అని తల ఊపి, నా డబ్బులతో మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారా సార్ అని అడిగిండు అనమాట. సో ఈ ప్రకారం ఉంటుంది. ఫ్రీ బీస్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేసినామంటే అవతలి వ్యక్తి కొన్నాళ్ళకి అది హక్కు లెక్క ఫీల్ అవుతారనమాట. అరే నువ్వు ఇవ్వాల్సిందే పోయి ఇంతకాలం ఇచ్చినావు కదా. కాబట్టి మిత్రులారా, ఇవ్వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ డిజర్వ్డ్ పీపుల్కి మనం చేయాలి, అన్రిజర్వ్డ్ పీపుల్కి సాయం చేస్తే ఈ ప్రకారంగానే ఉంటుంది అన్న సత్యాన్ని మన అందరం కూడా తెలుసుకోవాలి. సో నవ్వులాటగా ఉంటుంది, కానీ చాలా సీరియస్గా ఆలోచించండి ఈ విషయం పైన. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.